హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కావ్య రాజ్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి ఇంటికి వచ్చిన తర్వాత ఇక డబ్బు విషయంలో చాలా స్ట్రిక్ట్గా రూల్స్ని పాస్ చేస్తుంది కావ్య. ఇక నుంచి నాకు ఏ ఖర్చు పెట్టినా లెక్క చెప్పాలి, ఇక దానికి తగ్గట్టు ఉంటేనే నేను డబ్బు ఇస్తాను, లేదంటే నేను ఎవరికి ఏ డబ్బు ఇవ్వను. లక్షల మీద కాదు, కోట్ల మీదైనా మీకు ఎంత అవసరం వచ్చినా ఎంతవరకు లిమిటో అంతవరకే వాడుకోవాలి, అంతకు మించి అనవసరమైన ఖర్చులకి లెక్క చెప్పాల్సిందే అని చెప్పి కావ్య అందరికీ కూడా చెప్పగానే దెబ్బకి షాక్ అయిపోతారు ఇక రుద్రాణి అలాగే దానిలక్ష్మి. ఏంటి, నువ్వు మాకు రూల్స్ పాస్ చేస్తున్నావా? ఈ ఆస్తి నీదనుకుంటున్నావా? ఈ ఆస్తి మాది అని చెప్పి ఇక దానిలక్ష్మి అనగానే, చూడండి చిన్నత్తయ్య, మీరు ఇంకా పగటి కళలు కంటున్నారేమో. ఈ ఆస్తి మీదెందుకు అవుతుంది? ఈ ఆస్తి తాతయ్య గారు నా పేరు మీద పెట్టారు. ఆయన నా పేరు మీద ఆస్తి రాసినాక కోమాలోకి వెళ్ళారు. ఆయన మళ్ళా బయటికి వచ్చిన తర్వాత ఆస్తిని ఆయనకి నేను అప్పచెప్పాలి. ఎంత బాధ్యతగా నాకు అప్పచెప్పారో అంతే బాధ్యతగా నేను తిరిగి ఆస్తిని ఇక ఆయన చేతిలో పెట్టాలి. ఇప్పుడు మీరు అనుకున్నట్టు ఆస్తి మీది కాదు, అలాగని ఎవరిది కాదు, ఈ ఆస్తి నాది అని చెప్పి చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుంది కావ్య. ఆ మాటలు విన్న దానిలక్ష్మి దెబ్బకి షాక్ అవుతుంది. రుద్రాని, చూసావా దానిలక్ష్మి, నేను చెప్తూనే ఉన్నాను కదా, మీరందరూ కూడా పిచ్చివాళ్ళలాగా ఈ కావ్య గురించి చాలా మంచిదని, అందరినీ చాలా చక్కగా చూసుకుంటుందని, వంటగదిలో వంట చేస్తుందని, అన్నపూర్ణదేవని ఒకటే బిరుదులు ఇచ్చారు కదా. ఇక మాతృమూర్తి గారు, మీరు కూడా విన్నారుగా ఈమె నిజస్వరూపం. అందరికీ సంబంధించిన ఎంత డబ్బు కావాలన్నా ఆమె కాళ్ళ దగ్గరకు వెళ్తే తప్ప ఇక రూల్ పాస్ చేయదంట. మనం వెళ్ళి డబ్బు తెచ్చుకున్న దాని తర్వాత లిస్టు తీసుకెళ్ళి ఆవిడ గారికి ఇవ్వాలంట. చూసారు కదా ఈవిడ గారి నిజస్వరూపం, ఇప్పటికి ముసుగు తీసింది అని చెప్పి రుద్రాని ఇక కావ్యని తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే, చాలు ఊరుకో రుద్రాని, ఎక్కువ మాట్లాడద్దు. అసలు మా కోడల విషయంలో ఆ రకంగా మాట్లాడమందే నేను. ఎందుకంటే అయిన దానికని కాని దానికని చీరలని షాపింగ్లని డబ్బుని ఒక నీలలాగంగా ఖర్చు పెడుతున్నారు మీరందరూ. దానికి సంబంధించిన విషయాల్లో నా కోడలు ఎంతో స్ట్రెస్ ఫీల్ అవుతుంది. అందుకే నేను చెప్పాను, ఎక్కడ ఏ ఖర్చు అయినా ఒక లెక్క అవసరము, ఆ లెక్కకు తగ్గ డబ్బు అవసరమని నేనే చెప్పాను. తిరిగి కావ్య గురించి తప్పుగా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి దానిలక్ష్మికి అలాగే రుద్రానికి ఇక తిరిగి కౌంటర్ ఇస్తుంది అపర్ణ. ఇక ఇందిరాదేవి వచ్చి, అమ్మ కావ్య, కరెక్ట్గా చెప్పావమ్మా. ఈ ఇంట్లో ప్రతి రూపాయి మీ తాతయ్య కష్టార్జితమే. మీ తాతయ్య ఇటుగా పేర్చి ఇంత పెద్ద ఆస్తులని చేకూర్చారు, కల్పవృక్షంలాగా ఎదిగారు. ఈరోజు ఇదిగో ఇలాంటి వాళ్ళని ఇంట్లో చూసి తల్లడిల్లిపోయి కోమాలోకి వెళ్ళిపోయారు. ఆయన వెళ్తూ ఈ ఆస్తిని నీకు చేతికి అప్పచెప్పారు కాబట్టి ఈ ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోకుండా జాగ్రత్త పడుతున్నావంటే చాలా మంచి నిర్ణయం. ఈ విషయంలో అందరూ కట్టుబడి ఉంటారు. ఎవరైనా ఈ విషయంలో కట్టుబడకుండా నిన్ను ఎదురు తిరిగితే ఆ రోజే అక్కడి నుంచి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతారు అని చెప్పి దానిలక్ష్మి ఇందిరాదేవి కావ్యకి సపోర్టుగా నిలుస్తుంది. ఇక రాజ్ వెంటనే, చాలా సంతోషం నానమ్మ. కళావతి విషయంలో అందరూ ఒకటే విధంగా మాట మీద ఉన్నారు. చూడు కళావతి, నువ్వు చెప్పే విషయంలో, నువ్వు చేసే విషయంలో న్యాయం ఉంది కాబట్టి నేను కూడా నీకే సపోర్ట్. ఇక నుంచి ఏ ఒక్క రూపాయి కూడా ఎవరు అనవసరంగా ఖర్చులకు పెట్టుకోము. ఒకవేళ ఖర్చులకు కావాల్సి వచ్చినా దానికి సంబంధించిన ఏం ఖర్చు దేనికి వాడమన్నది నీకు తీసుకొచ్చి ఇక బిల్లు దగ్గర నుంచి అన్నీ కూడా నీకు సబ్మిట్ చేస్తాము అని చెప్పి రాజ్ చెప్పేసరికి ఇక ఏమి నోరు ఎత్తలేని పరిస్థితి రుద్రానిది అలాగే దానిలక్ష్మిది. ఇక డే అయితే అలాగే కంప్లీట్ అయిపోతుంది. రాజ్కి అయితే చాలా సంతోషంగా ఉంటుంది. కావ్య విషయంలో చాలా పూలిష్గా ప్రవర్తించాడని, ఇక తను తప్పు చేశాడని సారీ ఫీల్ అవుతాడు. ఇక కావ్యకి కాఫీ తీసుకొని కావ్య పొద్దున్నే వచ్చి, ఏమండి కాఫీ అనగానే, కాఫీ పక్కన పెట్టు అని చెప్పి 2 చేతులు పట్టుకొని ఇక గట్టిగా పట్టుకుంటాడు. వెంటనే, ఏంటండి ఏమైంది మీకు పొద్దున్నే అనగానే, చూడు కళావతి, నా భార్య నా ఇష్టం, పొద్దున్నేంటి రాత్రేంటి అని చెప్పి ఇక చాలా మంచిగా మాట్లాడతాడు.
ఏమైంది మీకు అని చెప్పి కావ్య సిగ్గుపడుతుంటే, ఏమీ కాలేదు, నా భార్య మంచితనంలో ఇప్పుడు తెలుసుకున్నాను. నా పక్కన లేకపోతే నేను ఎంత స్ట్రెస్ అయిపోతానో, నేను ఏ రకంగా దిగజారిపోతానో నాకు అర్థమైంది. నువ్వు ఉన్నావు కాబట్టే ఈరోజు ఈ ప్రాపర్టీకి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ప్రాపర్టీలాగే ఉంది. అదే నువ్వు గనక ఈ విషయం తెలుసుకోలేకపోతే ఈరోజు మన కుటుంబం అంతా రోడ్డు మీద పాలుండేది. అందుకే నీ విషయంలో నేను ఇంతగా ఆలోచిస్తున్నాను. ఇక నుంచి నిన్ను బాధ పెట్టను, ఎప్పుడు కూడా నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను కళావతి అని చెప్పి కావ్యకి ఇక మాటిస్తాడు రాజ్. కావ్య ఇక రాజు మాట్లాడిన మాటలకి చాలా సంతోషపడుతుంది. ఏమండి, నేను ఎప్పుడు మీ పక్కనే ఉంటానండి. మీరు నన్ను ఇంట్లో నుంచి పంపించేశారని ఇంట్లో అందరూ అనుకుంటున్నారు, కానీ నిజానికి నేనే ఇల్లు వదిలి వెళ్ళిపోయాను. ఎందుకంటే అప్పుడు మీ కళ్ళల్లో నా మీద కోపాన్ని చూశాను, నా మీద ప్రేమ లేకపోవడం చూశాను. కానీ ఈరోజు మీ కళ్ళ నిండా నా మీద ప్రేమ ఉంది, నా మీద మీకు ఒక నమ్మకం ఉంది. మీరు ఎప్పుడు కూడా నా గుండెల్లోనే మీరు కూడా ఉంటారండి అని చెప్పి కావ్య రాసి ఇద్దరు కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు. ఇక ఇద్దరు ఒకటైన విషయం రుద్రానికి తెలిసిపోతుంది. వామ్మో, వీరిద్దరూ చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. వీరిద్దరూ కలిసి ఇక ఈ ఇంటిని ఇక ఎవరి చేతుల్లోకి వెళ్ళనివ్వరు, ఖచ్చితంగా ఏదో చేసే ఉంటారు అని చెప్పి ఇక లోలోపల మదన పడిపోతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేస్తే సీతారామయ్య పరిస్థితి ఇక డాక్టర్లు చెప్తారు. మీరందరూ కూడా సీతారామయ్య గారి గురించి ఎప్పుడెప్పుడు కోమాలోంచి బయటకు వస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. మీరు హాస్పిటల్లో కంటే ఇంట్లోనే పెట్టుకొని ఉండడం బెటర్. ఎందుకంటే హాస్పిటల్లో ఉంటే కంటే పేషెంట్కి ఇక ఇంట్లో సమస్యలు, ఇంట్లో ఏ రకంగా ఉన్నారో ఇదంతా కూడా చెవులో పడుతూ ఉంటుంది. ఆయన పేరుకే ఇక పడుకొని ఉన్నట్టుగా మనకు కనిపిస్తారు, కానీ ఆయనకి అన్నీ అర్థమవుతాయి, అన్ని విషయాలు మైండ్కి తెలుస్తాయి, కానీ రియాక్ట్ అవ్వలేరు. అందుకని మీరు ఇంటికి తీసుకొని వెళ్తేనే బెటర్ అని చెప్పి డాక్టర్ అయితే డిశ్చార్జ్ రాస్తారు సీతారామయ్య గారిని. ఇక కళ్యాణ్ తాతయ్య దగ్గర నుంచి ఇక ఇంటికి తీసుకొని సుభాష్ అలాగే రాస్ అందరూ కూడా సీతారామయ్యని ఇంటికి తీసుకొని వస్తారు. సీతారామయ్య బెడ్రూమ్లోనే సేమ్ హాస్పిటల్లో ఏ విధంగా ఉంటారో ఆ విధంగానే ఉంటారు. ఒకవైపు ఆక్సిజన్ సంబంధించినవి అన్నీ కూడా ఇక రూమ్లోనే ఫిక్స్ చేస్తారు. ఇక కళ్యాణ్ చాలా బాధపడుతూ నానమ్మ వెళ్తున్నా నానమ్మ అని చెప్పి బయటికి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా ఎక్కడికి రా వెళ్ళేది, ఎక్కడికి వెళ్తావు, ఇక్కడే ఉండాలి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అడ్డుపడుతుంది. చూడమ్మా, అందరినీ దబాయించినట్టు నా దగ్గర దబాయించద్దు. ఈ విషయంలో నాకు నీ మీద చాలా కోపంగా ఉంది. తాతయ్య ఈరోజు ఆ రకంగా అవడానికి కారణం నువ్వే. ఆ రోజు తాతయ్య దగ్గర నువ్వు చాలా విధంగా బ్లాక్మెయిల్ చేసావు, అందుకే తాతయ్య గుండెకి హార్ట్ అటాక్ వచ్చి కోమాలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు కూడా బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావా అని చెప్పి ఇక కళ్యాణ్ అంటాడు. ఆ మాటకి స్టన్ అయిపోతుంది ధాన్యలక్ష్మి. చూడమ్మా, ప్రేమతో నన్ను దగ్గరకు తీసుకో, ప్రేమతో నన్ను ఇంటికి పిలు, అంతేగాని ఆర్డర్ మీద ఇక నీకు కోడలు అవసరం లేదు, కొడుకే కావాలి అన్నట్టుగా నా మీద ఆర్డర్లు పాస్ చేస్తే నీకు నేను దూరం అయిపోతూ ఉంటాను తప్పించి దగ్గరికి ఏ రోజు అవను అని చెప్పి ఇక కళ్యాణ్ అంటూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా కావ్య వస్తుంది. కవిగారు ఒక్క నిమిషం అని చెప్పి అనగానే, ఏంటి వదినా అని చెప్పి అనగానే, చూడు కళ్యాణ్, ఇప్పుడు అప్పో కూడా లేదు, ట్రైనింగ్కి వెళ్ళింది అంటున్నావు, మరి నువ్వు ఒక్కడివే ఏం చేస్తావు? అదేదో ఇక్కడే ఉండొచ్చు కదా, ఇంట్లో అందరి ముందు నువ్వు కూడా ఉంటే తాతయ్య గారికి ఇక చాలా సంబరంగా ఉంటుంది. డాక్టర్లు చెప్పారు కదా, ఆయనకి స్పర్శ లేకపోయిందేమోనని మీరు అందరూ అనుకుంటారు, కానీ మైండ్కి అన్నీ తెలుస్తాయని. నువ్వు ఇంట్లో ఉంటే తాతయ్య గారికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అనుకున్నట్టు తాతయ్య గారు తొందరగానే మనలో కలిసిపోతారు, మనతో కూర్చొని మాట్లాడతారు అని చెప్పి ఇక కన్విన్స్ చేస్తుంది ఇక కావ్య అయితే. కావ్య చెప్పిన మాటలకి కళ్యాణ్ వెంటనే సరే వదినా, కానీ ఒక్క షరత్, ఇంట్లో ఉంటాను కానీ నా కష్టం మీదే నేను ఏదైనా చేస్తాను. ఈ ఇంట్లో ఉన్న ఒక్క రూపాయి కూడా నాకొద్దు వదినా. ఈ ఆస్తి మొత్తానికి నేను వారసుడని నన్ను తాతయ్య ప్రకటించిన ఆ ఆస్తి మొత్తం కూడా వదిలేసుకొని వెళ్ళిపోతాను తప్పించి ఈ ఆస్తి కావాలని ఏ రోజు కోర్టుకి ఎక్కను వదినా. ఇదంతా కూడా మా అమ్మ మనసులో ఉన్న విషయం వెళ్ళగక్కింది తప్పించి నేను ఏ రోజు కూడా ఆస్తి కోసం నేను వెంపర్లాడను వదినా అనగానే, ఏంట్రా ఏంటి నువ్వు మాట్లాడేది? నువ్వేదో
మామూలుగా మాట్లాడుతున్నావు అనుకున్నాను, కానీ ఎంతో లోతుగా మాట్లాడుతున్నావు. మీ అమ్మ ఏమన్నా కావాలని గొడవ చేసిందా? నీ గురించే కదా. అదేదో నువ్వే ఇక్కడుంటే మీ అమ్మేమీ గొడవ చేయదు. చూడరా కళ్యాణ్, ఈ ఆస్తి ఉమ్మడి కుటుంబం. ఈ ఉమ్మడి కుటుంబంలో రాజ్ ఇక ఎండి. రాజ్తో పాటు నువ్వు కూడా ఎండివే. కానీ నీకు ఇష్టం లేదని నువ్వు బయటకు వెళ్ళిపోయావు. కానీ ఎప్పటికైనా ఇంటికి రావాల్సిన వాడివి. నీ ఆస్తి ఎప్పటికీ నీకు ఉండిపోతుంది. కానీ నువ్వు కూడా మీ అమ్మకి కూడా కట్టుబడి ఉండాలి కదా. ఈ రోజు నుంచి నీ ఆశయాలు ఎంత ముఖ్యమో ఆఫీస్ వరకు కూడా అంతే ముఖ్యం రా. రాజ్తో పాటు నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళు. ఒక 2-3 గంటల పాటు ఆఫీస్లో వర్క్ నేర్చుకొని మిగిలిన టైంలో నువ్వు ఏ విధంగా ఏ బాటని ఎంచుకున్నావో ఆ బాట వైపు నడు. ఇది అందరికీ మంచిదిరా కళ్యాణ్. ఇంట్లో లేనిపోని గొడవలతో తాతయ్య గారు ఇప్పటికే కోమాలో ఉన్నారు. ఇక నుంచి పెద్ద గొడవలు చేయకండి అని చెప్పి అపర్ణ రిక్వెస్ట్గా చెప్తుంది. ఒక్కసారిగా ఇక ధాన్యలక్ష్మి స్టన్ అయిపోతుంది. సరే పెద్దమ్మ, ఇక్కడే ఉంటాను, ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి ఇక ఒప్పుకుంటాడు. ఇక ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా మారిపోతారు. ఇక రుద్రానికి ఒక్కసారిగా ఏమీ అర్థం కాదు. ఇదేంటి, కళ్యాణ్ గాడు ఇంట్లో నుంచి బయట ఉంటేనే కదా ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టడానికి ఉంటుంది. ధాన్యలక్ష్మి కళ్ళ ముందే కొడుకు ఉంటే కొడుకు గురించి అంత ఆలోచించదు. ఇదేంటి, అపర్ణ వదిన ఒక్కసారిగా తారుమారు చేసేసింది. ఈ కావ్య ఎవరినైనా మార్చేసిద్ది. అలాగా ఈ కళ్యాణ్ని ఇంట్లో పెట్టించి ఇంట్లో అందరినీ మార్చాలని ప్రయత్నం చేస్తున్నట్టుంది. అది జరగడానికి వీల్లేదు అని చెప్పి రుద్రాణి అనుకుంటుంది. ఇక ధాన్యలక్ష్మి కళ్యాణ్ ఇంట్లో ఉండేసరికి చాలా వరకు సంతోషపడుతుంది. ఇక కళ్యాణ్ నాతో పాటు ఉంటాడు. ఇక అప్పు కూడా లేదు. కళ్యాణ్కి ఇష్టమైన తిండి తిని ఎన్ని రోజులు అయ్యిందో. ఈరోజు నేను వంట చేస్తాను అని చెప్పి వంటగదిలోకి వస్తుంది ధాన్యలక్ష్మి. ఇక అప్పుడే రుద్రాణి వస్తుంది. ఏంటి ధాన్యలక్ష్మి, ఏం చేయబోతున్నావు? నీ కొడుక్కి నచ్చిన వంటలన్నీ చేయాలనుకుంటున్నావా అనగానే, అవును, వాడికి నా చేతితో వండి చాలా రోజులైంది. వాడు నా కళ్ళ ముందే ఉన్నాడు. వాడికి ఏది ఇష్టమో నేను పెట్టకపోతే నేను తల్లినే కాదు. తప్పుకో రుద్రాణి అనగానే, చూడు ధాన్యలక్ష్మి, నిన్ను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. చాలా అమాయకంగా అనిపిస్తున్నావు. నీ కొడుక్కి నచ్చిన వంటకాలు నువ్వు పెట్టు. కానీ నీ కొడుకుని నీ దారిలో తెచ్చుకోలేవు కదా. నిన్ను ప్రేమగా చూసుకున్నాడా? నువ్వు ఉండమంటే ఉన్నాడనుకుంటున్నావా? లేదు, ఆ కావ్య ఉండమంటేనే ఉన్నాడు. ఎంతైనా కావ్యకి ఇచ్చిన విలువ నీకు ఇవ్వలేదు. నీ కొడుకంటే నీకు ప్రేమ ఉంటుంది, కానీ నీ కొడుకు కూడా నీ మీద ఉండాలి కదా అనగానే ధాన్యలక్ష్మి ఆలోచనలో పడుతుంది. చూడు ధాన్యలక్ష్మి, ఆస్తి విషయంలో కళ్యాణ్కి ఎప్పటికైనా అన్యాయమే జరుగుతుంది. ఎందుకంటే కళ్యాణ్ని నామకే వాస్తేగా ఇంట్లో ఉంచుకున్నారు తప్పించి వాడిని ఎండీ చేయలేదు. వర్క్ నేర్చుకోమని చెప్పారు తప్పించి వాడికి పెత్తనం ఇవ్వలేదు. అంతా కూడా హోల్సేల్గా కావ్య పేరు మీదే ఉంది ఆస్తి. అలాంటప్పుడు ఇంకా నువ్వు కళ్యాణ్ విషయంలో ఇక కోర్టు వరకు వెళ్ళను అని చెప్పి అనుకుంటున్నావేమో. నువ్వు కోర్టుకు వెళ్తేనే నీ కొడుక్కి న్యాయం జరుగుతుంది అని చెప్పి రుద్రాణి ఇక అనగానే, అవును రుద్రాణి, నువ్వు చెప్పింది నిజమే. కానీ ఇప్పుడు కళ్యాణ్ ఇంట్లోనే ఉంటున్నాడు. ఆటో డ్రైవ్ చేయట్లేదు. వాడి కష్టాల్లో లేడు. ఇప్పుడు మనతో పాటే ఉన్నాడు. ఇలాంటప్పుడు మావయ్య గారు హాస్పిటల్ నుంచి ఇంట్లో ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో కోర్టుకు వెళ్తే బాగుంటుందా చెప్పు అనగానే, అందుకే నిన్ను అమాయకురాలన్నాను. ఈ టైమే కరెక్టు. తాతయ్య గారు ఆరోగ్య రీత్యా చూసి కావ్యంతల కావ్య సంతకం చేసిద్ది. కుటుంబాలని ఎవరెవరికి ఏమేం కావాలో మనం ఇక ఆస్తిని పంపకాలు చేసుకోవచ్చు. ఇదే నీకు కరెక్ట్ టైం. లేదంటే నువ్వు అన్యాయం అయిపోవడమే కాదు, కళ్యాణ్ని బక్రాన్ చేస్తుంది ఆ కావ్య గ్రిప్లో ఉన్నాడు ఇప్పుడు నీ కొడుకు కళ్యాణ్ అని చెప్పి ఇక ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది. ఇక ధాన్యలక్ష్మి ఇక ఆ మాటలు ఈ మాటలు వినేసి, నా కొడుకుని ఎండీని చేస్తే తప్ప నేను ఆస్తిని భాగాలు అడగను అని చెప్పి ఇక ఇంట్లో అడుగుతాను. ఫస్ట్ దానికి ఒప్పుకుంటే పర్వాలేదు, లేదంటే నేను ఖచ్చితంగా కోర్టుకు వెళ్తానని చెప్తాను. అప్పుడు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. లేదంటే ఏం చేయాలి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటుంది. ఇక ఇక్కడికి వచ్చేస్తే కావ్య రాజ్ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఇక అన్యోన్యంగా ఉంటారు. ఇంతలోనే కావ్య కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల ఇంట్లో అందరూ కూడా ఏమైందబ్బా అని చెప్పి కావ్య దగ్గరికి వస్తారు. ఇక కావ్య కళ్ళు తెరవని పరిస్థితి. ఇక అందరూ భయంతో కావ్య ఏమైంది, కావ్య ఎందుకు ఇలా అయిపోయిందని ఇక ఇందిరాదేవి అపర్ణ అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక రాజు అయితే చెప్పలేడు. లోపల మదన పడిపోతూ
కళావతి, కళావతి ఏమైంది కళావతి? నేను నిన్ను అనవసరంగా బాధ పెట్టాను. నా వల్లే నీకు ఇంత బాధలు. నేను ఎప్పుడూ కూడా నిన్ను ప్రేమగా చూసుకోలేదు. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు కళావతి అని చెప్పి ఇక చాలా ఫీల్ అవుతూ ఉంటే, ఒరేయ్ రాజ్ ఇట్రా అని చెప్పి అపర్ణ లాక్కొస్తుంది. ఏంటి మమ్మీ, నాకు కళావతి కళ్ళు తెరవట్లేదు, భయం అనిపిస్తుంటే ఈ టైంలో ఏంటి అనగానే, ఒరేయ్ కావ్య కళ్ళు తిరిగి పడిపోయింది అంటే చాలా వరకు కొన్ని రీజన్స్ ఉంటాయి. మనం అన్నిటినీ భయపడవలసిన లేదు. డాక్టర్ గారికి ఫోన్ చేశాను, ఆన్ ది వేలో ఉన్నారు. కావ్య నీరసానికి కళ్ళు తిరిగి పడిపోయిందో లేదంటే ప్రెగ్నెంటో ఏదో ఏదో జరిగే ఉంటుంది. కావ్య కడుపుతో ఉంది అన్న గుడ్ న్యూస్ ఉంటే చాలరా, మనం ఎంతో సంతోషంగా ఉండొచ్చు. నువ్వు అనవసరంగా టెన్షన్ తీసుకోవద్దు అనగానే రాజ్ స్టన్ అయిపోతాడు. ఏంటి మమ్మీ నువ్వేమంటున్నావు అనగానే, అవునరా, ఎప్పుడైనా పెళ్ళైన ఆడవాళ్ళు కళ్ళు తిరిగాయి అంటే ఎంతైనా గుడ్ న్యూసే ఉంటుంది, బ్యాడ్ న్యూస్ ఉండదు అని చెప్పి ఇక సంబరపడిపోతూ ఉంటుంది ధాన్యలక్ష్మి. సారీ ఇక అపర్ణ. ఇంతలో డాక్టర్ రావటం, కావ్యకి చెకప్ చేయడం, కావ్య ఇక తల్లి కాబోతుంది అన్న గుడ్ న్యూస్ రాజ్కి చెప్పడం జరిగిపోతుంది. ఒక్కసారిగా కంగ్రాచులేషన్స్ రాజ్, మీరు తండ్రి కాబోతున్నారు, మీరు త్వరలోనే ఇక తల్లిదండ్రులు కాబోతున్నారు అని చెప్పి కావ్యకి అలాగే రాజ్కి విషయం చెప్పగానే సంబరానికి అందిపోతాయి ఇక సందళ్ళన్నీ కూడా. ఇక కావ్య చాలా సంతోషంగా రాజ్ మహా సిగ్గుతూ చూస్తూ ఉంటే రాజ్ ఇక కావ్యని పట్టుకొని గిరా తిప్పేస్తాడు. ఇంతలోనే దుగ్గిరాల కుటుంబం, ఒరే ఆగరా ఆగు, కావ్య ఇన్నాళ్ళగా నార్మల్ మనిషి కాదు, కడుపుతో ఉంది, జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీలో ఉంది అని చెప్పి ఇందిరాదేవి, సీతారామయ్య, ఇందిరాదేవి, అపర్ణ అందరూ కూడా ఈ విషయాన్ని తాతయ్య గారి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఆయనకి లోపల రాజ్ కావ్య ఇద్దరు విడిగా ఉన్నారని ఎంతో బాధపడేవాళ్ళు. రాజ్లో మార్పు రావాలని, ఇక తన మనవరాల్ని ఇంటికి తీసుకురావాలని నాతో చాలాసార్లు చెప్పారు. ఈ విషయం ఇక బావకు చెప్పాలి అని చెప్పి ఇక ఇందిరాదేవి రాజ్ని కావ్యని తీసుకొని గదిలోకి వెళ్ళి, బావా నీకు అన్నీ తెలుసని నాకు తెలుసు, నీ మైండ్లో ప్రతి ఒక్కటి నీకు అన్నీ అర్థమవుతాయి, కానీ తిరిగి రెస్పాన్స్ ఉండదు. నువ్వు ఎప్పటి నుంచో అనుకున్నట్టుగా నీ కోరిక ఫలించింది బావా. రాజ్ ఇక తండ్రి కాబోతున్నాడు అంటే మనం ఇక ముదు మనవరాలనైనా ఎత్తుకునే స్టేజ్లోకి వచ్చాము. నీ మనవడు ఇంకొక పసిపిల్లల్ని ఈ ఇంటికి తీసుకురావాలనుకుంటున్నాడు అని చెప్పి ఏడుస్తూ ఇక సీతారామయ్య దగ్గర విషయాన్ని అయితే చెప్తుంది ఇందిరాదేవి. ఇక మావయ్య గారు ఇక వెంటనే అపర్ణ వచ్చి, మావయ్య గారు రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు, మీరు బెంగపడ్డారు వాళ్ళిద్దరి జీవితాలు ఏమవుతాయని, కానీ ఈరోజు వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు మావయ్య అని చెప్పి ఇక అపర్ణ చెప్తుంది ఎమోషనల్గా. ఇక కావ్య అలాగే రాజ్ ఇద్దరూ కూడా కాళ్ళకు దండం పెట్టి, తాతయ్య త్వరలోనే నువ్వు మాతో పాటు అందరిలోనే కూర్చోవాలి, ముదు మనవడినో మనవరాలనో ఎత్తుకొని ఆటలాడుకోవాలి, త్వరగా మీరు నార్మల్గా మారిపోయి మా మధ్యలో తిరగాలి తాతయ్య అని చెప్పి ఇద్దరు కూడా ఈ విషయాన్ని చెప్పి అందరూ కూడా ఇక బయటికి వస్తారు. ఇక ధాన్యలక్ష్మి ఇక లోపల బాధపడుతూ ఉంటుంది. ఎంతకీ కావ్య కడుపుతో ఉందని కంగ్రాచులేషన్స్ అని కూడా చెప్పదు. ఇక రుద్రాణి అయితే ఈ ధాన్యలక్ష్మి ఏంటి ఏ గొడవ పెట్టదు, కోర్టుకు వెళ్ళాలని కనీసం మొన్నటి వరకు వాగేది, ఇప్పుడు అసలు ఆ విషయమే చెప్పట్లేదు, స్టన్ అయిపోయింది. కావ్య కడుపుతో ఉంది అంటే హోల్సేల్గా ఈ ఇంటికి వారసుడినో తెచ్చిపెట్టేసిద్ది. ఇక కళ్యాణ్ కూడా ఆ అప్పుతో పాటు కాపురం చేస్తే పిల్లల్ని కనేస్తే నా కొడుక్కి ఇక దిక్కురాదు. ఎందుకంటే లాయర్ గారితో నేను మాట్లాడాను కాబట్టి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా నా వైపు లేవు. నేను ఎంతైనా పెంచుకున్న కూతుర్ని కాబట్టి నాకు ఆస్తి మా నాన్న కానీ మా అమ్మ కానీ రాస్తేనే వస్తుంది. కానీ ఇప్పుడు ఆ కావ్య పేరు మీద ఆస్తి ఉంది. కావ్య పేరు మీద ఉన్న ఆస్తి కళ్యాణ్కి కానీ దక్కేలా చేస్తుంది, కానీ రాహుల్కి ఎందుకు దక్కేలా చేస్తుంది? ఖచ్చితంగా చేయదు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, ఈ ఆస్తి నాకు రావాలి అంటే ఎవరిని ఎక్కడ తొక్కాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది రుద్రాణి. ఐడియా వచ్చింది, కళ్యాణ్ని ఇక కిడ్నాప్ చేయించాలి. కళ్యాణ్ కనబడపోయేసరికి ఇంట్లో అగ్నివర్షమే కురిపిస్తుంది ధాన్యలక్ష్మి. నా కొడుకు ఇక ఎక్కడున్నాడో, నా కొడుకుని కిడ్నాప్ చేశారు, మీకెవరికి సరిపోలేదు, మీకెవరికి పట్టలేదని ఇక రెచ్చిపోతుంది. అప్పుడు కళ్యాణ్ అడ్డం పెట్టుకొని కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వమని షరతు పెడతాను. అప్పుడు కావ్య ఖచ్చితంగా ఆ కోట్ల కోసమైనా ఆస్తిని ఏదో విధంగా అమ్మి సగం ఆస్తినన్నా నా చేత చిక్కించుకోవాలి. ఇదే కరెక్ట్ డెసిషన్ అని చెప్పి రుద్రాణి ఇక
మొత్తం కూడా కళ్యాణ్ మీద ఫోకస్ చేస్తుంది. కళ్యాణ్ ఆఫీస్కి వెళ్తూ మధ్యలో ఇక తన బాధ్యత విధంగా ఇక లిరిక్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటాడు. ఇక మనసులో ఉన్న మాట ఎవరితో చెప్పుకోవాలో తెలియక రుద్రాణినే గోయి తవ్వుకున్నట్టు అనామికకి ఫోన్ చేస్తుంది. అనామిక, చెప్పండి ఆంటీ, ఎంతవరకు వచ్చింది వ్యవహారం అని చెప్పి అనగానే, ఏమొస్తుంది వ్యవహారం, ఇక్కడ ఆస్తులు పంచడాలు ఏమీ లేవు, ఇంకా మళ్ళా కావ్య చేతుల్లోనే ఉంది ఆస్తి మొత్తం కూడా. ఇక కళ్యాణ్ కూడా ఇంట్లోనే ఉంటున్నాడు కాబట్టి ఈ దానిలక్ష్మి ఇక బాంబు పేలిపిస్తుందేమో అనుకుంటే ఒక్కటి కూడా ఎదురివ్వట్లేదు. నా కొడుకు అని చెప్పి తెగ వంటగదిలో వంటలు చేస్తూ కళ్యాణ్ దగ్గర మెప్పు పొందుతుంది అని చెప్పి రుద్రాణి అనగానే, మరి మీరు ఊరుకోరు కదా, మీరు ఏదైనా ప్లాన్ వేసే ఉంటారు కదా అనగానే, ఆ ప్లాన్ కోసమే నీకు ఫోన్ చేశాను. ఈ ఇంటికి 2 వారసులు, రాజ్ అలాగే కళ్యాణ్. రాజ్ విషయంలో ఇక కావ్య పేరు మీద ఆస్తి ఉంది కాబట్టి రాజ్ని ఏం చేసినా నాకు లాభం లేదు. అలా అని చెప్పి ఇక కావ్యని ఏమన్నా చెయ్యాలి అంటే కావ్య ఇక చాలా జాగ్రత్త పరురాలు. కళ్యాణ్ విషయంలోనే నేను ఒక ఐడియా వేశాను. కళ్యాణ్ని ఇక కిడ్నాప్ చేయించాలని ఇక ఎత్తుగడ వేసి కళ్యాణ్ కిడ్నాప్ అయిన తర్వాత ఇక ఆస్తి కావాలని, ఆస్తిలో సగభాగం ఇవ్వకపోతే నీ కొడుకుని చంపేస్తామని బెదిరిస్తాము. ఆ బెదిరింపులకు బెదిరిపోయి ఇక ధాన్యలక్ష్మి ఇంట్లో రచ్చ చేస్తుంది. దెబ్బకి కావ్య ఆ ఆస్తిని ఇక దొంగల ముఠాకి ఇవ్వడానికి ఇక వెంటనే వస్తుంది. అప్పుడు చాలు, ఆ ఆస్తిని తీసుకొని హ్యాపీగా నేను నా కొడుకు ఫారెన్లో సెటిల్ అయిపోతాము అని చెప్పి ఇక చెప్తూ ఉంటుంది రుద్రానికి తన ప్లాన్. అయితే రుద్రాని ఇక అనామికకు చెప్తూ ఉంటే, అనామిక, సూపర్ ఆంటీ, చాలా గొప్పగా వేశారు. నిజానికి ఈ ఐడియా మీకు ఎప్పుడో రావాలి, కానీ ఇంత లేటుగా వచ్చిందేంటి? నిజానికి కళ్యాణ్ అంటే కావ్యకి చాలా ఇష్టం, అభిమానం. నా మరిది క్షేమంగా ఉండాలి అని పాపం చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలాంటి గొప్ప వదినకి ఇలాంటి మరిదిని కిడ్నాప్ చేస్తే ఆస్తి పరుగున వచ్చి మీ చేతిలో పెడుతుంది. చాలా బాగా వేశారు ప్లాన్ అని చెప్పి రుద్రానికి ఇక అనామిక చెప్తూ ఉంటుంది. కావ్య రాజ్ ఆఫీస్కి వెళ్ళిపోవడం, దానిలక్ష్మి ఇందిరాదేవి ఇక సీతారామయ్య పేరు మీద గుళ్ళో అర్చన కట్టడం, ఇక అర్చన వెళ్ళి పూజలు చేయించుకోవడానికి ఇక ఇంట్లో ఎవరు ఉండరు. ఇక రూమ్లో సీతారామయ్య కోమాలో ఉండడం బట్టి ఇక రూమ్లోనే ఉంటారు. ఇక దానిలక్ష్మి ఇంట్లో ఉంటుంది. ఇక ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉండగా దానిలక్ష్మి మొత్తానికి వినేస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోయి రుద్రాణి అని చెప్పి చాలా గట్టిగా అరుస్తుంది. ఏంటి, మొత్తం వినేసావా? నేను మాట్లాడిన ప్రతి మాట నీ చెవులో పడిందా? అయితే గ్రేట్, నువ్వు నీ కొడుకు గురించి నువ్వు నోరు మూసుకొని ఆస్తి మా చేతిలో పెడతావు అనగానే, రుద్రాణి, ఈ ఇంట్లో ఉంటూ అది కూడా ఈరోజు నా కళ్ళ ముందు నుంచొని నా కొడుకుని కిడ్నాప్ చేయించి ఆస్తి కొట్టేయాలని చూస్తావా? నిన్ను అనగానే, నోరుముయ్, నువ్వేమైనా పెద్ద ఉత్తమరాలవా? ఈ ఇంట్లో కోళ్ళ అయ్యుండి ఇక ముసలోడు చచ్చిపోయే వరకు తీసుకొని రాలేదా నువ్వు? కేవలం ఆస్తి గురించే కదా ఈ ఇంట్లో నేను ఈ ఆడపడుచుగా ఉన్నాను, కానీ నా పేరు మీద ఎలాంటి ఆస్తి రాదని నువ్వు లాయర్తో మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను. అది కాకుండా లాయర్కి ఇక విషయం మొత్తం చెప్తే నా పేరు మీద ఎలాంటి ఆస్తి రాదని చెప్పారు. నాకు ఆస్తి కోసమే ఈ ఇంట్లో నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది. అలాంటిది నాకు ఆస్తి రాకుండా నీ కొడుక్కి రాజ్కి ఇద్దరికి ఆస్తి పంచేస్తే హాయిగా సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? కావ్య చాలా డెలికేట్ మైండ్, ఇక కళ్యాణ్ కోసం ఎంత పనైనా చేస్తుంది. అందుకే కళ్యాణ్ గారిని కిడ్నాప్ చేయించి కావ్య చేతిలోంచి ఆస్తిని కొట్టేద్దాం అనుకుంటున్నా. దీనికి అడ్డొస్తే ఎవరినైనా ఊరుకోను అనగానే దానిలక్ష్మి స్టన్ అయిపోతుంది. ఇదిగో దానిలక్ష్మి, ఇప్పుడు నువ్వు నన్ను ఏమీ చేయలేవు, ఎందుకంటే ఒకసారి చూడు నా మనుషులు ఎలా ఉన్నారు అని చెప్పి బయటకు చూపించగానే ఇక ఇద్దరు చాలా ఎత్తుగా లావుగా రౌడీలు కనపడతారు. దానిలక్ష్మి వెంటనే, రుద్రాణి, ఇది చాలా అన్యాయం, నా కొడుకుని ఏమన్నా చేసావంటే నీకు పుట్టగదులుండవు, జాగ్రత్త అనగానే, ఏంటే నువ్వు నాకు శపించేది? నువ్వు ఈ ఇంట్లో ఉంటూ కావ్యని అలాగే రాజుని ఈ ఇంట్లో వాళ్ళని రోడ్డు మీద పెట్టాలని చూడలేదా? నువ్వేమీ కోర్టుకు వెళ్ళని అనలేదు కదా, నువ్వు పెద్ద ఉత్తమరాలవేమీ కాదు అని చెప్పి దానిలక్ష్మిని ఇక కిందకి పడేస్తుంది. 2 చేతులు కట్టేసి, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు రూమ్లోనే ఉండాలి, ముసలోడు రూమ్లోనే ఉంటాడు, నేను మాత్రం ఆస్తితో హ్యాపీగా ఇక ఇంటికే రాను, నేను నా కొడుకు హ్యాపీగా ఫారెన్ వెళ్ళిపోతాం అని చెప్పి ఇక రుద్రాణి తన కుట్రని బయట పెడుతుంది.
ఇక ఇదంతా జరుగుతూ ఉన్న విషయం మొత్తం కూడా సీతారామయ్య మైండ్కి తెలుస్తుంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ధాన్యలక్ష్మి ఇక వెంటనే ఏం చేయడం తెలియక అలాగే స్పృహ కోల్పోయి ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి ఒక రూమ్లో ఉంటూ డోర్ వేసేసి ఇక రుద్రాని రౌడీలకు చెప్తుంది, మీరు కరెక్ట్గా వచ్చే టైం బట్టి ఆ మనిషిని కిడ్నాప్ చేయండి అని చెప్పి ఇక కళ్యాణ్ వచ్చే దారిని చెప్తుంది. ఇదంతా కూడా కావ్యకి ఇక మొత్తం కూడా ఫోన్లో మొత్తం కనబడుతూ ఉంటుంది. ఒక్కసారిగా రాజ్ క్యాబినెట్లోకి పరుగున వచ్చి, ఏమండి ఇంట్లో ఒకసారి ఈ అన్యాయం చూడండి అనగానే, ఏంటి కళావతి, ఏంటి ఇంత ఘోరంగా రుద్రాణి అత్త ఈ రకంగా మాట్లాడుతుంది అని చెప్పనగానే, ఏమండి రుద్రాణి గారు చాలా డేంజర్. మీకు తెలియని విషయం ఏంటంటే ఈ ఆస్తి కోసం ఎవరినైనా చంపే రకం. రాహుల్ రుద్రాణి ఇద్దరు కూడా ఈ ఇంట్లో ఆల్రెడీ మీ అమ్మగారినే చంపాలని ప్లాన్ చేశారు. ఆ విషయం నాకు ఎలా తెలిసిందని మీరు అనుకుంటున్నారు కదా. నేను అంతకు ముందే ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఫోన్లో ఇక ట్యాబ్లెట్ల గురించి వాటి గురించి ఇద్దరు డిస్కషన్ చేసుకుంటుంటే విన్నాను. ఇక రాహుల్ ఇక ఇంటికి ఎంతైనా స్వప్న వాళ్ళ భర్తని తెలిస్తే ఇక రాహుల్ని బ్రతకనివ్వరని విషయం తెలుసుకొని అత్తయ్య గారికి ఏమీ అవ్వలేదు కదా అని చెప్పి నేను వీళ్ళని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను. ఇప్పుడు తాతయ్య కోమలో ఉన్నారు. తాతయ్యని ఏమైనా చేయొచ్చు. ఎప్పుడు ఎలా మారుతుందో. అసలే మనం రిస్క్లో ఉన్నాము. ఆస్తి విషయంలో అప్పులో ఉన్నాము. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి టైంలో గొడవలు పడకుండా అందరూ మనసు ప్రశాంతంగా పెట్టుకొని ఇక డబ్బుని కూడేసి ఆస్తిని మనం దక్కించుకోవాలని ఈ విషయం మీకు చెప్పలేదు. నిజానికి ఈ ఇంట్లో మొత్తం ఎక్కడ పడితే అక్కడ నేను సీసీటీవీ ఫుటేజ్ని అయితే సీక్రెట్ కెమెరాల్లాగా అన్ని చోట్ల పెట్టించాను. అందుకే ఈరోజు ఈ ధాన్యలక్ష్మి ఈ రుద్రాణి గురించి మనకు తెలిసింది అనగానే ఇక రాజ్ అలాగే కావ్య ఇద్దరు అలర్ట్ అయిపోయి కళ్యాణ్ని ఆఫీస్ నుంచి ఇక పంపించకుండా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. ఇక ఏ దారిలో వస్తాడో ఆ దారికి దొంగలైతే ఇక వెయిట్ చేస్తూ ఉంటారు. కళ్యాణ్ రాగానే కళ్యాణ్ని కిడ్నాప్ చేయాలని ఇక పోలీసు బలగంతో రాజ్ అక్కడికి వెళ్ళి ఆ దొంగల ముఠాన్ని అరెస్ట్ చేయిస్తాడు. ఇక రుద్రాణి అయితే ఎప్పుడెప్పుడు కళ్యాణ్ని అరెస్ట్ చేయించి ఎప్పుడెప్పుడు బంగళాకి తీసుకొని వస్తాడా అని చెప్పి ఆ బంగళాలో తన గోతిలో తనే పడినట్టుగా నుంచొని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఒక్కసారిగా పోలీసులు అలాగే రాజ్ కావ్య ఇక వెళ్తారు. వెళ్ళగానే ఇక అక్కడే ఉన్న ఇక రుద్రాన్ని చూసి ఇక పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ వెంటనే పోలీసుల చేతికి చిక్కిపోతుంది. నువ్వు అసలు ఆడదానివేనా? ఇంట్లో ఉంటూ ఇంట్లో వాళ్ళ మీద ఇంత ఘోరంగా ప్రయత్నం చేస్తావా? డబ్బు కోసం కక్కుర్తిపడి కిడ్నాపులు చేయిస్తావా? నువ్వు ఇక పూర్తిగా సెల్లో ఉండడమే కరెక్టు అని చెప్పి పోలీసులైతే రుద్రాణిని ఇక పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తారు. ఇక జరిగిన విషయంలో రాజ్ కావ్య ఇద్దరు కూడా రుద్రాణికి ఇక జీవితాంతం జీవిత ఖైదీలాగా జైలు శిక్ష పడేలాగా చెయ్యాలని ఇక ఇద్దరు కూడా అనుకుంటారు. ఇక ఇంటికి వెళ్ళిన మరుక్షణం ధాన్యలక్ష్మికి ఇక నోటికి ప్లాస్టర్ వేసేసి ఇక రూమ్లో కట్టిపడేస్తే 6 గంటల సేపు ధాన్యలక్ష్మి ఊపిరాడని పరిస్థితుల్లో ఉంటారు. ఇక కావ్య పరుగున వెళ్తుంది. వెళ్ళి చిన్నత్తయ్య అని చెప్పి వాటర్ తాగించి ఇక పడుకోబెట్టి, చిన్నత్తయ్య మీకేమీ కాదు, మేము వచ్చేసాం. ఇక దుర్మార్గుల్ని మేము పోలీస్ స్టేషన్కి అప్పచెప్పేశాం. కళ్యాణ్కి ఏమీ అవ్వలేదు, చూడండి కళ్యాణ్ అని చెప్పి పిలవగానే, అమ్మ నాకేమీ కాలేదమ్మా, అంతా కూడా వదిన వల్లే నేను ఈరోజు మీ ముందు నుంచున్నాను. లేదంటే అత్త చేసిన పనికి నేను కిడ్నాప్ అయ్యేవాడిని. ఈ ఆస్తి మొత్తం కూడా ఎగరేసుకొని వెళ్ళిపోయేది. అప్పుడు ఇక అందరం రోడ్డు మీద పడేవాళ్ళం అని చెప్పి రాజ్, కళ్యాణ్ అలాగే కావ్య ముగ్గురిని చూసి ధాన్యలక్ష్మికి చాలా సిగ్గు చచ్చిపోతుంది. ఇంత ఘోరం జరిగేసరికి, ఒక్కసారిగా ఇంత ఇన్సిడెంట్ జరిగేసరికి ఇక సీతారామయ్య గారికి కూడా చలనం వస్తుంది. డాక్టర్కి ఫోన్ చేసి డాక్టర్ని ఇంటికి పిలిపించగానే ఇందిరాదేవి, అపర్ణ, సుభాష్ అందరూ కూడా ఇంట్లోనే ఉంటారు. డాక్టర్లు వచ్చి ఇక ట్రీట్మెంట్ ఇవ్వగానే సీతారామయ్య మెల్లమెల్లగా కళ్ళు తెరిచి స్పర్శ జ్ఞానంతో ఒక్కసారిగా కోమాలోంచి బయటపడతారు. ఇక డాక్టర్ కంగ్రాచ్యులేషన్స్, మీ డాడీ ఇక కళ్ళు తెరిచారు. ఆయనకి స్ట్రెస్ ఫీల్ అయ్యేలాగా చేయకండి, ఆయన అంతలో ఆయన మాట్లాడితే మీరు మాట్లాడండి అని చెప్పి డాక్టర్లు చెప్పడంతో ఇక సీతారామయ్య మొహం చూస్తూ, బావా నువ్వు కోరుకున్నట్టే ఇక ఇంట్లో అందరూ కలిసినట్టుగా చేసింది మీ ముద్దులకు మనవరాలు కావ్య చేతిలో మీరు ఆస్తి పెట్టినందుకు ఆస్తిని ఎక్కడికి పోకుండా కాపాడింది. ఇక మీరు
ఏ ప్రేమతో మీరు తన పేరు మీద ఆస్తి రాశారో ఆ ఆస్తిని అంతా కూడా దొంగల పాలు కాకుండా ఇంట్లో పెంచుకున్న ఇక దెయ్యం లాంటి ఆ రుద్రాన్ని కొట్టుకుపోకుండా కాపాడింది బావా అని చెప్పి అనగానే సీతారామయ్య మొత్తం విని నాకు అంతా తెలుసు చిట్టి, నేను మనిషిని మీతో లేకపోయినా మొత్తం మైండ్ మొత్తం కూడా ఇంట్లో జరిగిన విషయాలన్నీ తెలుసు. ఆ రుద్రాన్ని రాహుల్ గారు ఇంట్లో చాలా ఘోరాలకి పాల్పడ్డారు. డబ్బు కోసం అపర్ణని చంపాలని చూశారు. ఇక నన్ను కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను ఎప్పుడెప్పుడు చచ్చిపోతానా ఆస్తిని చేజిక్కించుకుందామని చెప్పి చూశారు. అలాంటి దుర్మార్గుల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అమ్మ దానిలక్ష్మి, నువ్వు తెలియక రుద్రాని వలలో పడి ఇక డబ్బు కోసం నువ్వు చాలా ఘోరంగా ప్రవర్తించేలాగా చేసింది. అదంతా మనసులో పెట్టుకోకమ్మా అని చెప్పనగానే అయ్యో మామయ్య గారు, దేవుడు లాంటి మిమ్మల్ని బాధ పెట్టాను, అందుకే తగిన శిక్ష నాకు పడింది. అది నన్ను 6 గంటల సేపు రూమ్లో పడేసింది. ఇక నేను జీవితంలో ఎప్పుడూ కూడా ఇక మంచి వాళ్ళని మంచిగానే చూస్తాను, చెడుని చెడుగానే చూస్తాను, నన్ను క్షమించండి మామయ్య గారు అని చెప్పి కాళ్ళు పట్టుకుంటుంది దానిలక్ష్మి. ఇక మొత్తానికైతే దానిలక్ష్మిలో మార్పు వస్తుంది. కళ్యాణ్ అలాగే రాజ్ ఇద్దరు కూడా ఇంటికి మనవళ్ళగా ఇక సీతారామయ్య గారి దగ్గర కూర్చొని చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటే సీతారామయ్య గారి మనసు చాలా వెన్నపూసలాగా చాలా సంతోషంగా మారిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్.